జాతర నుంచి వచ్చి నిద్రలోకి జారుకున్న నేను మరుసటి రోజు ప్రొద్దుటే ఆ ఊరు వెళ్ళాను. సుమారు సమయం 8:30, 9 అయింది. తను రావటం గమనించాను. అక్కడున్న మామిడి చెట్టు దగ్గరికి వచ్చి ఆటో ఎక్కి తను వెళ్తుంది. అదే ఆటో నేను కూడా ఎక్కాను. తను చాలా సింపుల్గా ఉంది. తనతో మాట్లాడాలని చాలా కంగారుగా, కాస్త భయంగా కూడా ఉంది. నేనెవరో తెలీదు, తను ఎలా రెస్పాండ్ అవుతుందో కూడా తెలీదు. ఇంతలోనే పాడేరు వచ్చేసింది. ఆటో దిగిన వెంటనే తన వెనకే 2 అడుగులు వేసి హాయ్ అని చెప్పా. ఎవరన్నా మీరు అని అడిగింది తను. అన్నా అని మాత్రం అనుకు, నా పేరు అశ్విన్ అని చెప్పా. ఇంటికి ఏం కావాలి మీకు అన్నది. మీతో కొంచెం మాట్లాడాలి అని అన్నా. చెప్పండి అని అన్నది. జరిగిన విషయం అంతా కూడా తనకు తెలియజేశాను. నేనెవరో, ఏమిటో, ఏం జరిగింది అంతా తనకు చెప్పాను. తను చాలా ఆశ్చర్యంగా చూసింది నా వైపు. నేనైతే చాలా కంగారు పడ్డాను. ఈలోగా నా వెనక నుంచి ఎవరో భుజం మీద చేయి వేసి, అన్న టైం చాలా అయింది, ఇంకా లెగవా అని అన్నారు. లేచి చూసేసరికి నా స్నేహితులు. ఓరి దేవుడా, ఇదంతా కళ, నిజమైతే ఎంతో బాగుండు అనుకొని నా రోజు ప్రారంభించాను.